హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చాప్టర్ 2 యొక్క పార్ట్ 2 కంటిన్యూషన్ ఋగ్వేదిక్ అంటే ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ గురించి డిస్కస్ చేసుకుంటాం ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళిపోతే టాపిక్. సో మొత్తం ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఋగ్వేదిక్ కల్చర్, ఋగ్వేదిక్ సంహిత is the earliest text that relates to early Vedic period. The early Vedic culture is placed between 1500 BCE and 1000 BCE. సో ఫస్ట్ వేదం ఏదంటే ఋగ్వేదం అనమాట. సో అందుకే దీన్ని ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటాము. సో నెక్స్ట్ మిగతా వేదాలన్నీ కూడా లేటర్ వేదిక్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాం. సో ఋగ్వేదిక్ పీరియడ్లో ఉన్న పొలిటికల్, సోషల్ అండ్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ హెమ్స్లో ఋగ్వేదాలను రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో జియోగ్రఫీ చూస్తే మనకి ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం కూడా కవర్ అయి ఉంటుంది. సో ఎర్లీ ఆరియన్స్ అంతా కూడా ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పంజాబ్ నుంచి అలాగే వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఆ రీజియన్స్లో ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. సో దాసాస్ అండ్ దాస్యూస్ అని చూస్తే మనకి ఋగ్వేద స్పీక్ అబౌట్ నాట్ ఓన్లీ ద ఆరియన్స్ బట్ ఆల్సో అబౌట్ ద నాన్ ఆరియన్ పీపుల్ హూమ్ ద ఆరియన్స్ ఎన్కౌంటర్డ్ ఇన్ ఇండియా. సో ఎవరైతే పీపుల్ లోకల్గా ఉన్నారో, అంటే అంతకుముందు అంటే ఆరియన్స్ రాకముందు వాళ్ళందరూ కూడా నాన్ ఆరియన్స్గా కన్సిడర్ చేస్తారు అనమాట. So when Rigvedic people moved into India, they came into conflict with the people whom they refer to as Dasyus and Dasas. సో ఆరియన్స్ అంతా కూడా ఎవరైతే కాన్ఫ్లిక్ట్తో వచ్చారో వాళ్ళందరినీ కూడా దాస్యూస్, దాసాస్ అని పిలుస్తున్నారు అనమాట. ఎవిడెంట్లీ ఆరియన్స్ డిఫరెన్షియేటెడ్ దెమ్సెల్స్ ఫ్రమ్ ద డార్క్ నేటివ్ పీపుల్ హూ హ్యాడ్ డిఫరెంట్ కల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ సాట్ టు మెయింటైన్ దర్ డిస్టింక్షన్. సో ఆరియన్స్ ఏమో వైట్ కలర్గా ఉండేవారు, కొంచెం బ్రైట్ కలర్లో ఉండేవాళ్ళు. సో ఇండియాలో ఉన్న లోకల్ పీపుల్ని, లోకల్ రెసిడెంట్స్ అందరూ కూడా డార్క్ కలర్లో ఉన్నారు. సో ఆ డార్క్ నేటివ్ పీపుల్ని వాళ్ళని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి, సో వాళ్ళని క్లియర్ డిస్టింక్షన్ అనేది మెయింటైన్ చేసేవాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా దాస్యూస్ ఆర్ దాసస్ అని పిలిచేవాళ్ళు. సో మనకి ఎర్లీ వేదిక్ పీరియడ్లో సో ఆరియన్స్ ఎమర్జెన్స్ అంతా కూడా ఇక్కడ జరిగింది. సో ఆరియన్స్ ఇక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడ పుట్టారని సెంట్రల్ ఏషియా అండ్ యూరోపియన్లో ఆ రీజన్లో. సో ఇక్కడ నుంచి మైగ్రేట్ అయ్యారనమాట ఇండియాకి వాళ్ళు. సో ఇండియాకి మైగ్రేట్ అయ్యి ఈ రీజన్ మొత్తం కూడా ఆరియన్స్ ఉన్నారు. సో ఈ రీజన్లో వీళ్ళు ఇక్కడికి మైగ్రేట్ అవ్వకముందు ఉన్న పీపుల్ అంతా కూడా దాస్యూస్ ఆర్ దాసాస్ ఆర్ దాస్యూస్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఋగ్వేదిక్ ట్రైబ్స్ అన్నీ కూడా మనకి మ్యాప్లో ఇచ్చారు. సో ఋగ్వేద హ్యాస్ రిఫరెన్స్ టు సెవెరల్ అదర్ గ్రూప్స్ లైక్ సిమియో అండ్ Kikata are grouped with Dasyus. Sambara son of Kulitara is mentioned as chief with 94 settlement. సో ఋగ్వేదాలో మనకి దాస్యూస్తో పాటు వేరే గ్రూప్స్ కూడా ఉన్నాయి, లైక్ సిమియో అండ్ కికాతా అని. సో అలాగే సంబారా సన్ ఆఫ్ కులితారా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆయన చీఫ్ విత్ 94 సెటిల్మెంట్స్తో కలిగిన వ్యక్తి. సో వర్చిన్ వాజ్ అనదర్ చీఫ్ విత్ మెనీ ట్రూప్స్. సో ఋగ్వేద మెన్షన్స్ ద డిఫీట్ ఆఫ్ ఎ చీఫ్ కాల్డ్ సంబారా బై దివోదాస ఆఫ్ భరత క్లాన్. భరత క్లాస్కి సంబంధించిన దివోదాస ఋగ్వేదాలో మెన్షన్ చేసింది అనమాట, సంబారా ఓడిపోయినట్టు. అలాగే పాలిటీ అండ్ పొలిటికల్ క్లాసెస్ ఋగ్వేద పీరియడ్లో చూస్తే మనకి కాన్సెప్ట్ ఆఫ్ పాలిటీ డెవలప్డ్ ఇన్ ద ఋగ్వేదిక్ టైమ్. వేరియస్ యూనిట్స్ ఆఫ్ హ్యాబిటేషన్ అండ్ డివిజన్స్ సచ్ యాజ్ ద జనాస్, విష్, గణ అండ్ గ్రామ అండ్ కుల రిఫర్ టు ద ఋగ్వేద. సో వేరియస్ యూనిట్స్ కూడా ఉన్నాయన్నమాట, జన, విష్, గణ, గ్రామ, కుల అన్నీ కూడా ఋగ్వేదిక్ పీరియడ్కి సంబంధించినవి. సో వేద స్పీక్ అబౌట్ ద ఆరియన్స్ అండ్ దర్ ఎనిమీస్ అండ్ ద బ్యాటిల్స్ దే ఫాట్ విత్ దెమ్. సో వేదాలన్నిటి కూడా ఆరియన్స్ అలాగే వాళ్ళు ఫైట్ చేసిన బ్యాటిల్స్ గురించి డీల్ చేస్తుంది అనమాట. సో ద బ్యాటిల్స్ వర్ ఫాట్ మోర్ ఫర్ క్యాటిల్ అండ్ మెటీరియల్ వెల్త్, ద వార్ బూటీ అక్వైర్డ్ యాజ్ షేర్డ్. సో మొత్తం కూడా అప్పుడంతా ప్యాస్టరల్ పీపుల్ అంటే క్యాటిల్ మాత్రమే ఎక్కువగా క్యాటిల్ని ఉండేది అనమాట. ప్యాస్టరల్ పీపుల్ అంటే క్యాటిల్ని గ్రేజ్ చేసి క్యాటిల్ నుంచి వచ్చే మిల్క్ ప్రోడక్ట్స్ని యూటిలైజ్ చేసుకునేవాళ్ళు. అలా క్యాటిల్ని కూడా మీట్గా తీసుకునేవాళ్ళు. సో ఎవరికి క్యాటిల్స్ ఎక్కువ ఉన్నాయనుకో, సో వాళ్ళు అంత పవర్ఫుల్గా కన్సిడర్ చేశారు. అందుకే యుద్ధాలు కూడా క్యాటిల్ కోసం జరిగేది, ఆవులకు, బర్రెల కోసం, ఆవులు, ఎద్దుల కోసం జరిగేది. అలాగే మెటీరియల్ వెల్త్ కూడా కోసం, లైక్ ఐరన్ కానీ అలాగే గోల్డ్ కోసము, ఇలా వాటన్నిటి కోసం జరిగేది అనమాట. సో యుద్ధంలో గెలిచిన క్యాటిల్స్ కానీ అన్నిటిని కూడా షేర్ చేసుకునేవాళ్ళు అనమాట. దే నాట్ ఓన్లీ ఫాట్ విత్ ద నాన్ ఆరియన్స్ బట్ ఆల్సో ఫాట్ అమంగ్ దెమ్సెల్స్. సో వాళ్ళు ఆరియన్స్తో పాటే కాకుండా నాన్ ఆరియన్స్తో పాటే కాకుండా ఆరియన్స్లో కూడా వాళ్ళ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉండేవి అనమాట. సో దే ఇన్వోక్డ్ ద సపోర్ట్ ఆఫ్ ద గాడ్స్ ఇన్ దర్ బ్యాటిల్స్. సో బ్యాటిల్స్లో గాడ్స్ సపోర్ట్ చేసేవాళ్ళు, గాడ్ సపోర్ట్ని ఇన్వోక్ చేసేవాళ్ళు, అంటే దేవుణ్ణి నిద్రగొల్పోయినట్టుగా. సో దానికి వాళ్ళు ప్రేయర్స్, సాక్రిఫైసెస్ అన్నీ కూడా రిచువల్స్ చేసేవాళ్ళు అనమాట. సో గాడ్ ఇంద్ర ఇస్ కాల్డ్ పురంధర విచ్ మీన్స్ డెస్ట్రాయర్ సెటిల్మెంట్స్ విచ్ వర్ పర్హాప్స్ ఫెన్స్డ్ ప్లానెట్ టౌన్షిప్స్.
సో వాళ్ళకి ఇందిరాగాంధీ పురంధర్ అని పిలిచేవాళ్ళు. సో ఈయన సెటిల్మెంట్స్ యొక్క డెస్ట్రాయర్గా కన్సిడర్ చేసేవాళ్ళు. నెక్స్ట్ భరతాస్ అండ్ త్రిష్టు వర్ ద రూలింగ్ ఆర్యన్ క్లాన్స్ హూ వర్ సపోర్టెడ్ బై వశిష్ఠ మహాముని సపోర్ట్ చేసిన క్లాన్స్ ఆర్యన్ క్లాన్స్ వచ్చేసి భరతాసు, త్రిష్టుసు. సో ద రీజన్ ఆఫ్ ఇండియా వాజ్ నేమ్డ్ భరతవర్ష ఆఫ్టర్ ద ట్రైబ్ ఆఫ్ భరతాస్. సో భరత ట్రైబ్ నుంచే మనకి ఇండియా, దట్ ఈస్ భారత్ అని అంటున్నాం. సో భారత్ అనే పేరు వచ్చిందనమాట. సో భారత క్లాన్ వాజ్ అపోజ్డ్ బై 10 chiefs and 5 out of them were ఆర్యన్స్. ఈ భరత క్లాన్ని అపోజ్ చేసిన వాళ్ళు 10 chiefs 5 chiefs ఉన్నారనమాట 10లో. సో వాళ్ళందరూ కూడా అపోజ్ చేశారు భరత క్లాన్ని. ఈ క్లాన్ని బ్యాటిల్ని మనము బ్యాటిల్ ఆఫ్ 10 kings అని పిలుస్తున్నాం అనమాట. సో ద బ్యాటిల్ టుక్ ప్లేస్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ పరుష్ని ఐడెంటిఫైడ్ విత్ రివర్ రవి. ఇన్ దిస్ బ్యాటిల్ సుదాస్ వన్ అండ్ బికేమ్ ఇంపార్టెంట్ లీడింగ్ టు ద డామినెన్స్ ఆఫ్ భారత క్లాన్. సో భారత క్లాన్కి లీడింగ్ డామినెన్స్ అనేది సుదాస్ గెలిచి వాళ్ళు కూడా క్లాన్ అనేది డామినేట్ అయిపోయింది అనమాట. సో ద పురాస్ అండ్ భారతాస్ ఫార్మ్డ్ అలయన్స్ అండ్ లేటర్ ఫార్మ్డ్ కురు క్లాన్. సో పురా క్లాను భారతాస్ క్లాన్ రెండు కలిపి అలయన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాయి. సో ఆ రెండు కలిపి కురు క్లాన్ అనేది స్టార్ట్ అయిందనమాట, ఫామ్ చేసే. లేటర్ ద కురూస్ అలైడ్ విత్ పాంచాలాస్ అండ్ ఎస్టాబ్లిష్ దర్ కంట్రోల్ ఓవర్ ద అప్పర్ గంగా వ్యాలీ. సో కురూస్ అంతా కూడా పాంచాలస్తో అలైడ్ అయ్యి ఒక అప్పర్ గంగా వ్యాలీలో కంట్రోల్ మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. సో సోషల్ డివిజన్స్ చూస్తే మనకి Vedic people distinguished themselves from the non-Aryan people. సో వాళ్ళు non-Aryan peopleతో డిస్టింగ్విష్ చేసుకునేవాళ్ళు. సో వర్ణ వాజ్ ద టర్మ్ యూజ్డ్ బై ఆర్యన్స్ టు రిఫర్ కలర్ అండ్ కేటగిరీ. వర్ణం అంటే కలర్ కేటగిరీ ద్వారా వాళ్ళని డిఫరెన్షియేట్ చేసేవాళ్ళు. సో రిగ్వేద రిఫర్స్ టు ఆర్యవర్ణ అండ్ దాసవర్ణ. సో రిగ్వేదలో 2 వర్ణాలు ఉన్నాయి, ఆర్యవర్ణ అండ్ దాసవర్ణ అని. దాసన్నాస్ దాస్యూస్ అంతా కూడా కాంక్వర్డ్ అండ్ ట్రీటెడ్ స్లేవర్స్. వీళ్ళంతా కూడా యుద్ధంలో గెలిచిన వాళ్ళని స్లేవ్స్గా మార్చుకున్న వాళ్ళు. సో దే కేమ్ టు బి కన్సిడర్డ్ యాజ్ శూద్రాస్. వాళ్ళందరినీ శూద్రులుగా పరిగణించేవాళ్ళు. సో సోషల్ క్లాసెస్ వర్ క్లాసిఫైడ్ యాజ్ వారియర్స్, ప్రీస్ట్స్ అండ్ కామన్ పీపుల్. సోషల్ క్లాసిఫికేషన్ అంతా కూడా వారియర్స్ అంటే యుద్ధం చేసేవాళ్ళు, అలాగే ప్రీస్ట్స్ అంటే బ్రాహ్మణులు, మిగతా కామన్ పీపుల్గా క్లాసిఫికేషన్ అనేది ఉంది. శూద్రాస్ యాజ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ అపియర్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ రిగ్వేదిక్ పీరియడ్. రిగ్వేదిక్ పీరియడ్ ఎండ్లోన శూద్రులు అనేది కాన్సెప్ట్ అనేది ఎమర్జ్ అయిందనమాట. స్లేవరీ వాజ్ కామన్ అండ్ స్లేవ్స్ ఆర్ గివెన్ యాజ్ గిఫ్ట్ టు ప్రీస్ట్, బట్ దెర్ ఈస్ నో రిఫరెన్స్ టు వేజ్ లేబర్. బానిసత్వం అనేది కామన్గా ఉండేది రిగ్వేదిక్ పీరియడ్లో. సో ఈ బ్రాహ్మణులకు కూడా వీళ్ళు స్లేవ్స్ని గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళ పనులన్నీ చేయడానికి. సో హార్స్ డ్రాన్ చారియట్స్ అండ్ బ్రాంజ్ ఆబ్జెక్ట్స్ వర్ పొసెస్డ్ బై ఎ ఫ్యూ, సజెస్టింగ్ సోషల్ డిస్టింక్షన్. సో హార్స్ గుర్రపు రథాలు, బ్రాంజ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కొంతమంది దగ్గరే ఉండేది. దాని ద్వారా మనకి సోషల్ డిస్టింక్షన్ అనేది తెలుస్తుంది అనమాట. వేదిక్ సొసైటీ వాజ్ లార్జ్లీ ఎగలిటేరియన్ ఇనిషియలీ అండ్ సోషల్ డిస్టింక్షన్స్ వర్ ఎమర్జింగ్ లేటర్. వేదిక్ సొసైటీ అంతా కూడా లేటర్గా సోషల్ డిస్టింక్షన్స్ అన్నీ కూడా ఎమర్జ్ అయినాయి. సో అకార్డింగ్ టు పురుష సూక్త ఆఫ్ ద రిగ్వేద 4 వర్ణాస్ ఎమర్జ్ అయినాయి. సో దాంట్లో బ్రాహ్మణాస్ ఏమో మౌత్ నుంచి వచ్చినట్టు, క్షత్రియాస్ ఏమో ఆర్మ్స్ నుంచి వచ్చారు, సో వైశ్యాస్ ఏమో థైస్ నుంచి వచ్చారు, శూద్రాస్ ఏమో ఫీట్ కాళ్ళ పదాల దగ్గర నుంచి వచ్చారు, పురుషుల దగ్గర అని. ఈ when he was sacrificed, the social divisions were considered to have arisen towards the end of the early Vedic period. So various professional groups such as various priests, cattle keepers, farmers, barbers are also mentioned. Panis were itinerary traders or perhaps caravan traders. So Panis అనేవాళ్ళు caravan traders. So Panis are also seen as enemies in some verses. కొన్ని వర్సెస్లో ఎనిమీస్ గాను కన్సిడర్ చేశారు. సో ట్రైబ్ అండ్ ఫ్యామిలీ ఇన్ రిగ్వేదిక్ పీరియడ్ చూస్తే మనకి కిన్షిప్ వాజ్ ద బేసిస్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ రిగ్వేదిక్ సొసైటీ. కిన్షిప్ అనేది బేసిస్ అనమాట సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ వేదిక్ సొసైటీకి. పీపుల్ వర్ ఐడెంటిఫైడ్ విత్ స్పెసిఫిక్ క్లాన్స్ అండ్ క్లాన్స్ ఫార్మ్డ్ ద ట్రైబ్ ఆర్ జనం. సో పీపుల్ అంతా కూడా స్పెసిఫిక్ క్లాన్స్ అన్నీ కూడా ట్రైబ్ జన ఫార్మర్స్. జన అంటే ట్రైబ్ అనమాట. ఇట్ అకర్స్ ఇన్ ద రిగ్వేద 21 times, బట్ జనపద డస్ నాట్ అకర్ ఈవెన్ వన్స్. సో ఇది రిగ్వేదాలో మనకి 21 times అనేది జన అనేది మెన్షన్ చేసింది, కానీ జనపదం అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ద టర్మ్ విచ్ రిఫర్స్ టు కామన్ పీపుల్ అకర్స్ 170 times అండ్ దే లివ్డ్ ఇన్ గ్రామ విలేజెస్. సో విస్ అనేది కామన్ పీపుల్కి రిఫర్ చేస్తుంది అనమాట. ఇది 170 times అనేది వచ్చింది. సో వాళ్ళంతా కూడా గ్రామాస్ విలేజెస్లో నివసిస్తున్నారు. ద ఫ్యామిలీ గృహ వాజ్ ద మెయిన్ సోషల్ యూనిట్ విత్ ఇన్ ద ట్రైబ్. ఇట్ వాజ్ హెడెడ్ బై గృహపతి అండ్ హిస్ వైఫ్ వాజ్ నోన్ యాజ్ సపత్ని. సో ఫ్యామిలీ అనేది మెయిన్ సోషల్ యూనిట్ ట్రైబ్లో. దీన్ని హెడ్ చేసేమో గృహపతి, హిజ్ వైఫ్ ఏమో సపత్ని అనిగా పిలుస్తారు. అలాగే ఫ్యామిలీ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ పర్హాప్స్ ఏ జాయింట్ ఫ్యామిలీ. అప్పుడంతా కూడా ఉమ్మడి కుటుంబాలే ఉండేదన్నమాట ఎర్లీ వేదిక్ పీరియడ్లో.
సో ఉమెన్ ఇన్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్ చూస్తే రిగ్వేదిక్ సొసైటీలో సో ఉమెన్ హ్యాడ్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్. సో ఉమెన్కి చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ ఉండేదన్నమాట. సొసైటీ వాజ్ ఎసెన్షియలీ ప్యాట్రియార్కల్. సో ప్యాట్రియార్కల్ సొసైటీ ఉండేది, అంటే తండ్రి వారసత్వం అనేది తండ్రి నుంచి వచ్చేది, అంటే తండ్రి యొక్క పెటర్నల్ ప్రాపర్టీ అంతా కూడా సన్స్కి వెళ్ళేదన్నమాట. సో ప్యాట్రియార్కీ అనేది ఉండేది. మేల్ చిల్డ్రన్ అండ్ క్యాటిల్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అలాగే బర్త్ ఆఫ్ ఎ సన్ వాస్ ప్రిఫర్డ్ పర్హాప్స్ బికాస్ ఆఫ్ ద మ్యారిటల్ నేచర్ ఆఫ్ ద సొసైటీ విచ్ రిక్వైర్డ్ మేల్ మెంబర్స్ ఫర్ దర్ క్లాషెస్ టు ఎస్టాబ్లిష్ డామినెన్స్ ఓవర్ ద టెరిటరీస్. సో యుద్ధంలో మేల్ మెంబర్స్ ఎక్కువ అవసరం కాబట్టి సో వాళ్ళు ఎక్కువ సన్స్ ఉండడానికే ప్రిఫర్ చేశారు. దాని ద్వారా వార్స్ అన్నీ కూడా క్లాషెస్లో డామినెంట్గా ఉండొచ్చు అని, దాని ద్వారా టెరిటరీస్ అక్వైర్ చేసుకోవచ్చు. హ్యావింగ్ 10 sons వాస్ కన్సిడర్డ్ యాజ్ ఏ బ్లెస్సింగ్. సో 10 మంది కొడుకులు ఉంటే బ్లెస్సింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. సో ఉమెన్ అటెండెడ్ అసెంబ్లీస్ అండ్ ఆఫర్డ్ సాక్రిఫైసెస్. ఉమెన్ కూడా అసెంబ్లీస్ అటెండ్ అయ్యి సాక్రిఫైసెస్ చేసేవాళ్ళు. అలాగే మ్యారేజ్ వాజ్ కామన్ బట్ ప్రిమిటివ్ ప్రాక్టీసెస్ వర్ ఆల్సో కంటిన్యూడ్. మ్యారేజ్ అనేది కామన్, ఇంతకుముందు ఉన్న ప్రిమిటివ్ ప్రాక్టీసెస్ కూడా ఉండే, లైక్ పాలియాండ్రీ సీమ్స్ టు హ్యావ్ ఎగ్జిస్టెడ్ అండ్ విడో రీమ్యారేజ్ వాజ్ ఆల్సో నోన్. సో ఒక భర్తకు చాలామంది భార్యలు ఉండేదాన్ని పాలియాండ్రీ అంటాము. సో పాలిగైనీ అంటే ఒక వైఫ్కి చాలామంది హస్బెండ్స్ ఉన్నాయి, పాలిగైనీ. సో పాలియాండ్రీ అనేది ఒక మెన్ చాలా వైఫ్ని కలిగి ఉండడం చాలా కామన్ అనమాట అప్పుడు. అలాగే వీడియో రీమ్యారేజ్ కూడా చాలా ఉండేదన్నమాట అప్పుడు. సో పీపుల్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 16-17 అకార్డింగ్ టు స్కాలర్స్ అండ్ దర్ ఈజ్ రిలేటివ్ ఎవిడెన్స్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్. సో పీపుల్ 16-17 ఇయర్ ఏజ్ అప్పుడు మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. సో చైల్డ్ మ్యారేజ్ అనేది ఉండేది, చాలా లిటిల్ ఎవిడెన్స్ అనేది మనకు అవైలబుల్ ఉంది చైల్డ్ మ్యారేజ్ గురించి. నెక్స్ట్ ఎకానమీ చూస్తే అగ్రికల్చర్లో ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి మనకి తెలియజేస్తుంది రిగ్వేదిక్ పీపుల్ గురించి. అలాగే ప్లఫ్షేర్ ఈజ్ మెన్షన్ ఇన్ ద రిగ్వేదాస్. ద ఫీల్డ్ వాజ్ నోన్ యాజ్ క్షేత్ర అండ్ టర్మ్ కృషి రిఫర్ టు ప్లఫింగ్. సో ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ నుంచి మనకి అగ్రికల్చర్ డెవలప్మెంట్ గురించి రిగ్వేదిక్ పీపుల్ అగ్రికల్చర్ డెవలప్ చేసుకున్నారని తెలుస్తుంది. అలాగే ప్లఫ్షేర్ మెన్షన్ చేసింది రిగ్వేదాస్లో. ఫీల్డ్ని క్షేత్ర అని పిలిచేవాళ్ళు, టర్మ్ కృషిని ప్లఫింగ్ అని పిలిచేవాళ్ళు. సో ద టర్మ్ లాంగ్లా అండ్ సూరా రిఫర్ టు ప్లఫ్ అండ్ ద టర్మ్ సీతా మెంట్ ద ఫరో క్రియేటెడ్ బై ప్లఫింగ్. సో మనకి ఫీల్డ్ని క్షేత్ర అని పిలిచారు, టర్మ్ ఏమో కృషిని ఏమో ప్లఫింగ్గా పిలిచారు. అలాగే లాంగ్లా సూరా ఇవన్నీ కూడా ప్లఫ్కి రిఫరెన్స్ టర్మ్స్. అలాగే సీత అనేది ఫరో క్రియేటెడ్ బై ప్లఫింగ్ మీనింగ్. So water for irrigation was probably drawn from wells by cattle driven water lifts and using pulleys. They had knowledge of different seasons, sowing, harvesting and threshing. They cultivated barley and wheat, yavam and godama. Next, pastoralism. So cattle rearing was an important economic activity for the Aryans, although they practiced agriculture. Cattle were considered wealth. The term for war in the Rigveda was gavisti, which means search for cows, which is the contemporary term gosti for actions as well. సో క్యాటిల్ రీడింగ్ అనేది ఆరియన్స్కి చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ యాక్టివిటీ. సో అలాగే అగ్రికల్చర్ కూడా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. క్యాటిల్ ఏమో వెల్త్గా కన్సిడర్ చేసేవాళ్ళు, ఎందుకంటే దాని నుంచి వచ్చిన మిల్క్ ప్రొడక్ట్స్ని తిని బ్రతికేవాళ్ళు. అలాగే క్యాటిల్ మీట్ కూడా తీసుకునేవాళ్ళు. సో క్యాటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో టర్మ్ ఫర్ వార్ ఇన్ రిగ్వేద వాస్ గవిష్టి. సో యుద్ధం అనేది కౌస్ కోసమే జరిగేది, అంటే ఎక్కువ కౌస్ని కాంక్వర్ చేసుకుంటే అంత పవర్ఫుల్గా ఉండేవాళ్ళు, వాళ్ళ ఎకానమీ డెవలప్ అయ్యేది. సో ఆ విధంగా యుద్ధాన్ని గవిస్తే అని పిలిచేవాళ్ళు, అంటే సర్చ్ ఫర్ కౌస్ అనే అంత ప్రిఫరెన్స్ ఉండేది కౌకి అనమాట. సో ద డొనేషన్ టు ద ప్రీస్ ఫర్ మెయిన్లీ కౌస్ అండ్ ఉమెన్ స్లేవ్స్ బట్ నాట్ ల్యాండ్. సో ఆ టైంలో ల్యాండ్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు డొనేషన్స్ ప్రీస్కి, గురుదక్షిణగా కానీ కౌస్ని ఉమెన్ స్లేవ్స్ని ఇచ్చేవాళ్ళు. విచ్ రివీల్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పాస్టరలిజం. దెర్ వాజ్ నో ప్రైవేట్ ప్రాపర్టీ ఇన్ ల్యాండ్. అప్పుడంతా కూడా ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ల్యాండ్లో ఇంకా డెవలప్ అవ్వలేదన్నమాట. సో క్రాఫ్ట్ ప్రొడక్షన్ చూస్తే రిగ్వేదలో మనకి ఆర్టిషన్స్ గురించి మెన్షన్ చేసింది, లైక్ కార్పెంటర్స్, చారియట్ మేకర్స్, వీవర్స్, లెదర్ వర్కర్స్. సో కాపర్ మెటలర్జీ అనేది ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఆ పీరియడ్లోన. అలాగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఆ పీరియడ్లోనే. అలాగే ద టర్మ్ అయాస్ అండ్ ద రిగ్వేద రిఫర్స్ టు కాపర్. సో అయాస్ అనేది రిగ్వేదలో కాపర్కి సంబంధించిన బ్రాంజ్కి సంబంధించిన రిఫరెన్స్. అలాగే కర్మరా స్మిత్ ఏమో రిగ్వేదకు సంబంధించి ఈజ్ మెన్షన్ ఇన్ ద రిగ్వేద. సో కర్మరా అనేది స్మిత్ అనేది రిగ్వేదలో మెన్షన్ చేసింది. లైక్వైజ్ దెర్ ఆర్ రిఫరెన్సెస్ టు సిరి ఆర్ యాన్ ఇండికేటింగ్ స్పిన్నింగ్ విచ్ వాజ్ డన్ బై ఉమెన్ అండ్ టు కార్పెంటర్స్ టక్షన్. సో మనకి సిరి ఆర్ యాన్ గురించి కూడా రిఫరెన్సెస్ ఉంది, స్పిన్నింగ్ గురించి. ఇదంతా కూడా ఉమెన్ చేత
చేయబడేది. అలాగే కార్పెంటర్స్ తక్షన్ గురించి కూడా ఉందన్నమాట. వీవింగ్ ఆఫ్ క్లోత్స్ ఆఫ్ వూల్ ఈజ్ రిఫర్డ్ అండ్ టు ఆబ్వియస్లీ ఇట్ వాజ్ నెసరీ ఇన్ ద కోల్డ్ వెదర్. సో క్లాత్ వీవింగ్ అంతా కూడా రిఫర్ చేస్తుంది. సో ఇదంతా కూడా కోల్డ్ వెదర్కి అవసరం అన్నమాట. సమ్ ఆఫ్ ద క్రాఫ్ట్స్ వర్ ఫుల్ టైమ్ క్రాఫ్ట్స్. కొన్ని క్రాఫ్ట్స్ ఏమో ఫుల్ టైమ్ క్రాఫ్ట్స్ ఇన్వాల్వింగ్ స్పెషలిస్ట్. నెక్స్ట్ ట్రేడ్ ఎక్స్చేంజ్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ చూస్తే మనకి ట్రేడింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా లిమిటెడ్గా ఉండేవి. త్రో ట్రేడ్స్ వర్ ప్రెజెంట్ డ్యూరింగ్ ద ఎర్లీ వేదిక్ పీరియడ్. సో పానీస్ ఆర్ రిఫర్ టు ఎస్ ట్రేడర్స్ అండ్ పర్హాప్స్ కార్వాన్ ట్రేడర్స్. సో పానీస్ అంతా కూడా మనకి ట్రేడర్స్గా రిఫర్ చేస్తున్నారు. సో వాళ్ళంతా కూడా కార్వాన్ ట్రేడర్స్. ద వర్డ్ ప్యాన్ మీన్స్ బ్యాటర్ విచ్ వాజ్ మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ప్యాన్ అంటే మీనింగ్ బటర్ అని, అదొక మోడ్ ఆఫ్ ఎక్స్చేంజ్. అలాగే నిష్కా వాజ్ ఎ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్నమెంట్ యూజ్డ్ ఇన్ బాటర్. సో నిష్కా అనేది గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్నమెంట్. The priest received 100 horses and 100 nishka as a fee for sacrifices. The danas and dakshinas offered to people were means of redistributing resources. సో దాన దక్షిణ అనేది పీపుల్కి ఆఫర్ చేసేది, అది దాన్ని రీడిస్ట్రిబ్యూషన్ రిసోర్సెస్ అని మీనింగ్. సో దక్షిణ వాజ్ బోత్ ఏ ఫీ ఫర్ ఎ స్పెసిఫిక్ సర్వీస్ అండ్ ఆల్సో ఏ మీన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ వెల్త్. సో దక్షిణ అనేది స్పెసిఫిక్ సర్వీస్కి సంబంధించింది, అలాగే డిస్ట్రిబ్యూటింగ్ వెల్త్కి సంబంధించి. సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కౌస్ హెల్ప్డ్ స్ప్రెడ్ పాస్టరల్ యాక్టివిటీస్ అండ్ ఎకనామిక్ ప్రొడక్షన్. కౌస్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా హెల్ప్ చేసింది అనమాట పాస్టరల్ యాక్టివిటీస్ స్ప్రెడ్ చేయడానికి, అలాగే ఎకనామిక్ ప్రొడక్షన్కి. సో ట్రాన్స్పోర్ట్ చూస్తే బుల్లక్ కార్ట్స్, హార్సెస్, హార్స్ డ్రాన్ చారియట్స్ అనేవి కూడా ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేశారు. సో దెర్ ఆర్ రిఫరెన్స్ టు ద సీ అండ్ బోట్స్. సముద్ర అలాగే బోట్స్, నవా బోట్స్ డ్రివెన్ బై 100 oars ఆర్ మెన్షన్డ్. నెక్స్ట్ పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే మనకి పాలిటీ ఆఫ్ ద రిగ్వేదిక్ పీరియడ్ వాజ్ దట్ ఆఫ్ ట్రైబల్ సొసైటీ. సో పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్గా రిగ్వేదిక్ పీరియడ్ అందుకు సంబంధించి ట్రైబల్ సొసైటీకి సంబంధించింది. ద చీఫ్ ఆఫ్ ద ట్రైబ్ వాజ్ ద మెయిన్ పొలిటికల్ హెడ్, హీ వాజ్ కాల్డ్ యాజ్ రాజన్. సో ట్రైబ్ చీఫ్ వచ్చేసి రాజన్ అని పిలిచేవాళ్ళు. ద కింగ్స్ లివ్డ్ ఇన్ మల్టీ పిల్లర్డ్ ప్యాలెసెస్. కింగ్స్ అంతా కూడా ప్యాలెసెస్లో నివసించేవాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా క్యాటిల్స్ గిఫ్ట్స్గా వచ్చేవి, చారియట్స్, హార్స్ ఆర్నమెంట్స్, గోల్డ్ అన్నీ కూడా ప్రీస్ట్కి ఆఫర్ చేసేవాళ్ళు. అలాగే రాజన్ వాజ్ హెరిడిటరీ చీఫ్. He was perhaps selected by the assembly called Samiti. సో సమితి ఎలెక్ట్ చేశారనమాట రాజుని, కింగ్ని. సో ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ద కింగ్ వాజ్ టు ప్రొటెక్ట్ ద ట్రైబ్. కింగ్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఆ ట్రైబ్ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. సో హీ ప్రొటెక్టెడ్ వెల్త్, ఫాట్ వార్స్ అండ్ ఆఫర్డ్ ప్రేయర్స్ అండ్ బిహాఫ్ ఆఫ్ గాడ్స్. ద కింగ్ హ్యాడ్ అథారిటీ ఓవర్ ద టెరిటరీ పీపుల్. కింగ్ అథారిటీ ఉంది పీపుల్ పైన, ల్యాండ్ పైన. సో వాళ్ళని పీపుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన యుద్ధాలు చేసేవాళ్ళు, వెల్త్ కాంక్వర్ చేసుకునేవాళ్ళు, అలాగే ప్రేయర్స్ కూడా చేసేవాళ్ళు అనమాట వాళ్ళ సామ్రాజ్యం బాగుండాలని. సో వేదిక్ సొసైటీ వాజ్ మిలిటరిస్టిక్. వేదిక్ సొసైటీ అంతవరకు మిలిటరీని ఉండేది అనమాట. సో మిలిటరిస్టిక్. సో బోస్, డాగర్స్, యాక్సెస్, లాల్స్ అన్నీ కూడా మెయిన్ వెపన్స్ యూజ్ చేసేవాళ్ళు యుద్ధాలకి. ట్రిబ్యూట్స్, బూటీ కూడా కలెక్ట్ చేసేవాళ్ళు వారికి, లైక్ డిస్ట్రిబ్యూటెడ్ బై కింగ్ యుద్ధంలో గెలిచిందంతా కూడా షేర్ చేసుకునేవాళ్ళు, పీపుల్కి షేర్ చేసేవాళ్ళు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. దెర్ ఆర్ ఆల్సో రిఫరెన్స్ టు గిఫ్ట్ ఆఫ్ దాసస్ ఆర్ స్లేవ్స్. స్లేవ్స్ గిఫ్ట్ ఇచ్చేవారు. ద కింగ్ త్రాసాదాస్యు ద చీఫ్ ఆఫ్ పురుష్ గేవ్ అవే 50 women యాజ్ గిఫ్ట్. త్రాసాదాస్యు అనే పురుష్కి చీఫ్ అయిన ఆయన 50 women గిఫ్ట్గా ఇచ్చారు. సో చీఫ్ వాజ్ నౌన్ యాజ్ గోపా ఆర్ గోపతి విచ్ మీన్స్ చీఫ్ ఆఫ్ క్యాటిల్. సో క్యాటిల్ ప్రిఫరెన్స్ ఎక్కువ కదా, సో క్యాటిల్కి గోపా ఆర్ గోపతి అని పిలిచేవాళ్ళు అనమాట. సో చీఫ్ ఆఫ్ క్యాటిల్ అనిగా మీనింగ్. ద అసెంబ్లీస్ కాల్డ్ సభ, సమితి, విధాత అండ్ గణ ఆర్ మెన్షన్ ఇన్ ద రిగ్వేద. రిగ్వేదలో ఈ అసెంబ్లీస్ అన్నిటి గురించి మెన్షన్ చేసింది. సభ వాజ్ ద అసెంబ్లీ ఆఫ్ ఎల్డర్స్ ఆర్ ద ఎలైట్స్. సభ అంటే పెద్దల సభ అని మీనింగ్. సమితి అంటే పీపుల్ యొక్క అసెంబ్లీ. అలాగే విధాత వాజ్ అసెంబ్లీ ఆఫ్ ట్రైబ్ యొక్క అసెంబ్లీ. సో దే పర్ఫార్మ్డ్ మిలిటరీ అండ్ రిలీజియస్ ఫంక్షన్స్. ఉమెన్ అటెండ్ ద సభాస్ అండ్ విధాతాస్. సో మిలిటరీ అండ్ రిలీజియస్ ఫంక్షన్స్ అంటే యుద్ధాలకు సంబంధించింది, అలాగే రిలీజియస్ ఫంక్షన్స్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. సో ఉమెన్ కూడా సభాస్, విధాతాస్ అటెండ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఉమెన్కి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. ద కింగ్ సాట్ ద సపోర్ట్ ఆఫ్ సమితి అండ్ సభ ఫర్ హిస్ యాక్టివిటీస్. సో సభ, సమితి రెండింటి యొక్క సపోర్ట్ ఉండేది అనమాట కింగ్కి. సో దాని ద్వారా కింగ్ చేసే యుద్ధాలకు కానీ తీసుకునే డెసిషన్స్ కానీ సపోర్ట్ అనేది ఈ సమితి, సభ నుంచే వచ్చేవి. So there are debates about the exact nature of these assemblies and functions. Most of our understanding of conditions of Vedic society depends upon the interpretations of various terms. Sometimes it is hard to reconstruct the original meaning. ఈ అండర్స్టాండింగ్స్ అంతా కూడా అండర్స్టాండింగ్ కండిషన్స్ ఆఫ్ వేదిక్ సొసైటీ అంతా కూడా ఇంటర్ప్రిటేషన్ పైన డిపెండ్ అయ్యేది. ఇది చాలా హార్డ్గా ఉండేది అనమాట ఒరిజినల్ మీనింగ్ని రికన్స్ట్రక్ట్ చేయడానికి. లైక్ ద పురోహిత ఆర్ ప్రీస్ట్ ఆఫర్డ్ అడ్వైస్ టు ద కింగ్. సో పురోహిత కానీ ప్రీస్ట్ కానీ కింగ్కి అడ్వైస్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో వేదిక్ ప్రీస్ట్ అంతా కూడా
కింగ్కి అడ్వైస్ ఇచ్చి ఇన్స్పైర్డ్ దెమ్ అండ్ ప్రైజ్ దర్ డీడ్స్. ఇన్ టర్న్ దే రిసీవ్డ్ అవార్డ్స్ ఫర్ దేర్ సర్వీసెస్. సేనాని వాజ్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ. దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ కలెక్టింగ్ ఆఫీసర్స్. సేనాని అది ఆర్మీ చీఫ్ ఆఫ్ ఆర్మీకి మెయిన్ అనమాట సేనాని. ఎవిడెన్స్ ఏం లేదనమాట ట్యాక్స్ కలెక్టింగ్ ఆఫీసర్స్ అన్నట్టు. సో పర్హాప్స్ పీపుల్ మేడ్ వాలంటరీ కంట్రిబ్యూషన్ కాల్డ్ బాలి టు ద కింగ్. సో పీపుల్ అంతా కూడా వాలంటరీ కంట్రిబ్యూషన్ అనేది చేశారు, బలి అనేది ఇచ్చేవాళ్ళు అనమాట కింగ్కి. సో సమ్ స్కాలర్స్ సే దట్ బలి వాజ్ అన్ ఇంపోజ్డ్ ట్యాక్స్ అండ్ నాట్ వాలంటరీ. కొంతమంది స్కాలర్స్ ఏమంటున్నారంటే బలి అనేది ఒక ఇంపోజ్డ్ ట్యాక్స్ అని, నాట్ కానీ వాలంటరీ కాదని. అలాగే రిఫరెన్సెస్ ఏం లేవన్నమాట అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్కి. ద ఆఫీసర్ హూ కంట్రోల్ ద టెరిటరీ వాజ్ కాల్డ్ వ్రజపతి. సో ఏ ఆఫీసర్ అయితే టెరిటరీని కంట్రోల్ చేస్తారో ఆయన వ్రజపతి అని పిలిచేవారు. హీ హెల్ప్డ్ ద హెడ్స్ ఆఫ్ ఫైటింగ్ గ్రూప్స్ కాల్డ్ గ్రామినీ. గ్రామినీ వాజ్ ద హెడ్ ఆఫ్ ద విలేజ్ అండ్ ఫైటింగ్ యూనిట్. గ్రామినీ అనేది హెడ్ ఆఫ్ ద విలేజ్ గాను ఉండేది, ఫైటింగ్ యూనిట్ గాను ఉండేది. సో వేదిక్ రిలీజియన్ రిచువల్స్ చూస్తే రిలీజియన్ రిచువల్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి అనమాట వేదిక్ సొసైటీలో. ఇన్ రిగ్వేద ద న్యాచురల్ ఫోర్సెస్ సన్, మూన్, రివర్స్, మౌంటైన్స్ అండ్ రెయిన్స్ వర్ డిఫైన్డ్ యాజ్ డివినిటీస్. ద రిలీజియన్ వాజ్ న్యాచురలిస్టిక్ అండ్ పాలిథిస్టిక్. ఇంద్ర వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్ అండ్ హీ వాజ్ కాల్డ్ పురంధర. సో ఇంద్ర అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గాడ్, పురంధర అని పిలిచేవారు. అగ్ని అనేది ఇంటర్మీడియటరీ అనమాట గాడ్కి పీపుల్కి మధ్య. సో అంటే యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఏదైనా కానీ మెటీరియల్స్ వేస్తే గాడ్కి దేవుళ్ళకి రీచ్ అవుతుందని. సో అగ్ని అనేది ఇంటర్మీడియటరీగా ఉండేది అనమాట దేవునికి పీపుల్కి. సూర్య వాజ్ ఏ గాడ్ హూ రిమూవ్ డార్క్నెస్. సో సూర్యుడు వెలుగునిస్తాడు, చైతన్యాన్ని నింపుతాడు ప్రజల్లోనూ జీవుల్లోనే. సో డార్క్నెస్ రిమూవ్ చేస్తాడని. ఉషా వాజ్ ద గాడెస్ ఆఫ్ డాన్. అదితి, పృథ్వీ అండ్ సిన్వాలి ఆర్ అదర్ గాడెసెస్. వీళ్ళంతా కూడా దేవతలు. వరుణ ద గాడ్ ఆఫ్ వాటర్ వాజ్ నెక్స్ట్ ఇన్ ఇంపార్టెన్స్. దిస్ గాడ్ వాజ్ ద అప్హోల్డర్ ఆఫ్ న్యాచురల్ గాడ్. సో వర్షానికి అధిపతిలాగా వాటర్కి గాడ్ వచ్చేసి వరుణ. సోమ అనే గాడ్ వచ్చేసి గాడ్ ఆఫ్ ప్లాంట్స్గా పిలిచారు. సో స్పెషల్ నేమ్ అనేది కూడా ఉందన్నమాట సోమ డ్రింక్ అని. సో ఇది ఒక రిచువల్ పార్ట్లో భాగము. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఋగ్వేద సోమ డ్రింక్. సో మరుత్స్ వాజ్ ద గాడ్ ఆఫ్ ద స్ట్రెంత్. ఇంట్రెస్టింగ్లీ దెర్ ఆర్ ఫ్యూ రిఫరెన్సెస్ టు రుద్ర శివ. శివకి ఫ్యూ రిఫరెన్సెస్ ఉన్నాయి అనమాట. రిచువల్స్ వర్ అడాప్టెడ్ యాజ్ ఎ సొల్యూషన్ టు మెనీ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ డే టు డే లైఫ్ అండ్ ద ప్రీస్ట్ హ్యాడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సొసైటీ. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఋగ్వేదిక్ సొసైటీ చూస్తే ఎర్లీ వేదిక్ పీరియడ్ అంతా కూడా లీనియేజ్ ట్రైబ్స్ మొత్తం సొసైటీతో కాన్స్టిట్యూట్ అయినాయి. ద కింగ్కి ఏమో లిమిటెడ్ పవర్ ఉంది. సో వేరియస్ ట్రైబల్ గ్రూప్స్ ఆఫ్ ఆరియన్స్, నాన్ ఆరియన్స్ ఫాట్ చేశారనమాట టెరిటరీస్ని కంట్రోల్ చేయడానికి. సోషల్ డివిజన్ డిడ్ నాట్ టేక్ డీప్ రూట్ ఆల్దో ద కాన్సెప్ట్ ఆఫ్ వర్న్ అండ్ ఆరియన్ ఐడెంటిటీస్ ఎగ్జిస్టెడ్. సోషల్ డివిజన్ ఏమో డీప్ రూట్ ఏమీ తీసుకోలేదు, కాన్సెప్ట్ ఆఫ్ వర్న్ ఆరియన్ ఐడెంటిటీస్ ఎగ్జిస్ట్ అయినా కానీ. సో పాస్టోరలిజం అనేది ప్రిడామినెంట్గా ఉండేది. క్యాటిల్ సెంటర్డ్ క్లాషెస్ అనేవి కామన్గా ఉండేవి. అగ్రికల్చర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినా కానీ ఆర్కియాలజికల్ సైట్స్ సజెస్ట్ చేసేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ మెటల్, కార్పెంటరీ, పాటరీ అండ్ క్లాత్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ అనేది ఉందన్నమాట సొసైటీలో. నెక్స్ట్ లేటర్ వేదిక్ కల్చర్. సో లేటర్ వేదిక్ కల్చర్ అంతా కూడా డేటా 1000 years బిఫోర్ కామన్ ఏరా నుంచి 700 and 600 బిఫోర్ కామన్ ఏరా వరకు కూడా ఉందన్నమాట. సో పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ ఆఫ్ ఇండియా ఐరనేజ్ అనేది ఐడెంటిఫైడ్ బై ఆర్కియాలజిస్ట్స్ యాజ్ మెనీ ఎక్స్కవేటెడ్ సైట్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద లేటర్ వేదిక్ కల్చర్. సో దిస్ పీరియడ్ విట్నెస్డ్ పొలిటికల్, సోషల్, ఎకనామిక్ కాంప్లెక్సిటీ అండ్ డెవలప్మెంట్స్. సో లేటర్ వేదిక్ టెక్స్ట్ అన్నీ కూడా కంపోజ్ చేసిందంతా కూడా ఋగ్వేదిక్ సంహితాస, ద యజుర్, సామ అండ్ అథర్వవేద ఋగ్వేద పీరియడ్ తర్వాత కంపోజ్ చేసినాయి అనమాట. నెక్స్ట్ ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఆరియన్స్ చూస్తే ఆరియన్ స్పీకర్స్ ఎక్స్పాండెడ్ ఫ్రమ్ ద పంజాబ్ టు వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఇన్ ద గంగా దో ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్. సో లేటర్ వేదిక్ పీరియడ్లో ఆరియన్ స్పీకర్స్ అంతా కూడా ఎక్స్పాండ్ అయ్యాయి అనమాట పంజాబ్ నుండి వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ వరకు కూడా. సో ద హిస్టరీ ఆఫ్ యాన్షియంట్ ఇండియా వాజ్ మార్క్డ్ బై ద మూవ్మెంట్ ఆఫ్ కల్చర్స్, interactions and battles among various groups for territories and resources. It has been suggested that while the Aryan migrated to the region of eastern part of the Ganga Valley, the Indo-Aryans migrated from region of Iran to the region of Punjab. యాన్షియంట్ హిస్టరీ మనకి తెలియజేస్తుంది అంటే కల్చర్స్, ఇంటరాక్షన్స్ అన్ని బాటిల్స్ అన్నీ కూడా వేరియస్ టెరిటరీ రిసోర్స్ మధ్య జరిగినాయి. కానీ it has been suggested while Aryans migrated to the region of eastern part of the Ganga Valley, the Indo-Aryan migrated from the region of Iran to the region of Punjab. ఇంకోటి ఏం సజెస్ట్ చేస్తుందంటే ఆరియన్స్ అంతా కూడా మైగ్రేట్ అయ్యారు అనమాట ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ గంగా వ్యాలీ నుంచి. అలాగే ఇరానియన్స్ రీజన్ ఆఫ్ ఇరాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు అనమాట పంజాబ్కి. సో లేటర్ వేదిక్ టెక్స్ట్ అన్నీ కూడా మనకి రీజన్ ఆఫ్ కురుపంచాల విచ్ ఫాల్స్ ఇన్ ద ఇండో గ్యాంజెటిక్ డివైడ్ అండ్ అప్పర్ గంగా వ్యాలీ అనేది కూడా మనకు తెలుస్తుంది. సో ద ఏరియా మెన్షన్ ఇన్ ద సౌత్ ఈస్టర్న్ బౌండరీ
ఆఫ్ ద ఆర్యన్స్ ఇన్ ఋగ్వేద ఈజ్ లిస్టెడ్ ఇన్ ఐత్రేయ బ్రాహ్మణ. సో ఇది ఐత్రేయ బ్రాహ్మణ గురించి కూడా మనకు తెలుస్తుంది, విచ్ ఇండికేట్స్ ద మూమెంట్ ఆఫ్ ఆర్యన్స్ ఇంటూ గంగా వ్యాలీ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్. Perhaps this expansion was induced by the need for water and the land resources, fresh, less occupied territories and the population pressures. The Kurus, Panchalas, Vashas and Ushinaras are the tribes of this period. Reference to the Saraswati and Drishtavathy rivers occur in the later Vedic texts also. Around 1000 BCE, the Vedic Aryans moved towards Kosala region in the eastern Uttar Pradesh and Videha in northern Bihar, where the Vedic people encountered the local people following the chalcolithic material culture. In the upper Ganga valley, the Vedas acquired Munda words indicating that Munda speaking people lived in the Ganga valley. కురుసు, పాంచాలస్, వాషాసు, ఉష్ణారాస్ కూడా ఈ పీరియడ్లో ఉన్న ట్రైబ్స్ అనమాట. అలాగే సరస్వతి, దృష్టి రివర్స్ కూడా రిఫరెన్స్ అనేది ఉందన్నమాట వేదిక్ టెక్స్ట్లో. అలాగే 1000 BCE నుంచి వేదిక్ ఆర్యన్స్ అన్నీ కూడా కోసల రీజన్కి మూవ్ అయినాయి ఉత్తరప్రదేశ్కి. అలాగే విదేహ, నార్త్ బీహార్లో అంతా కూడా వేదిక్ పీపుల్ ఎన్కౌంటర్ అనమాట లోకల్ పీపుల్కి ఫాలోయింగ్ chalcolithic metal culture. In the upper Ganga valley, Vedas acquired Munda words indicating that Munda speaking people lived in the Ganga valley. Ganga valleyలో Munda speaking people అనేది నివసిస్తున్నారు అనమాట. So the region of Kosala and Videha were the easternmost territories of the Aryan expansion during this Vedic period. By the end of the Vedic period, Panchala and Videha were Aryanized. సో రీజన్ అంతా కూడా ఈ కోసల రీజన్ అంతా విదేహ రీజన్ ఈస్ట్ మోస్ట్ టెరిటరీస్ ఆఫ్ ఆర్యన్ ఎక్స్పెన్షన్ ఈ పీరియడ్లో జరిగింది. సో ఎండ్ ఆఫ్ వేదిక్ పీరియడ్ అంతా పాంచాల, విదేహ అంతా కూడా ఆర్యనైజ్ అయ్యింది అనమాట. ఆర్యన్ పీపుల్ మోస్ట్లీ ఉన్నారు. సో ద ఏరియా బియాండ్ దిస్ రీజన్ ఇన్ ద ఈస్ట్ వాస్ ఏలియన్ టెరిటరీ. సో ఈ రీజన్ తర్వాత ఉండేదంతా కూడా ఏలియన్ టెరిటరీకి కన్సిడర్ చేసేవాళ్ళు. సో ఇన్ ద అథర్వ వేద, ద పీపుల్ ఆఫ్ అంగ అండ్ మగధ వర్ సీన్ యాజ్ ఎనిమిస్. సో అంగ మగధకి పడేది కాదనమాట. Similarly, Pundras of Bengal and Andhras were seen outside the Aryan identity in the Aitreya Brahmana. This suggests that these regions were not influenced by Aryan culture. What we gather is that process of Aryanization gradually spread from the northwest to the southeast, mainly into the Ganga valley. సో ఈ పీరియడ్ అంతా కూడా మనకి ఆర్యన్ పీరియడ్. సో అంగ, మగధ, కోసల, విదేహ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ తర్వాత ఉండే పీరియడ్ అంతా కూడా ఏలియన్ పీరియడ్గా కన్సిడర్ చేసేవాళ్ళు. ఈ రీజన్ అంతా కూడా ఏలియన్ రీజన్గా కన్సిడర్ చేసేవాళ్ళు. సో లేటర్ వేదిక్ కల్చర్ అండ్ ఐరన్ చూస్తే మనకి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ మెటల్లో యూజ్ చేసింది ఆ పీరియడ్లో. సో శ్యామ్ అయాస్ ఆర్ కృష్ణ అయాస్ ఆర్ డార్క్ మెటల్గా పిలిచేవారు దాన్ని. ఐరన్ ఈజ్ బిలీవ్ టు హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆఫ్ గంగా వ్యాలీ ఇంటూ అగ్రికల్చర్ ల్యాండ్స్. సో ఐరన్ ప్లఫ్ యూజ్ చేయడం ద్వారా ఐరన్ ఈ గంగా వ్యాలీని అగ్రికల్చర్ ల్యాండ్స్గా మారడానికి ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసింది. సో ఎండ్ ఆఫ్ వేదిక్ పీరియడ్ ఏమో నాలెడ్జ్ ఆఫ్ ఐరన్ అనేది రీచ్ అయింది ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ అండ్ విదర్భకి. ఎర్లియర్ ఏమో దాన్ని ఏం బిలీవ్ చేశారంటే ఐరన్ ఒరిజినేటెడ్ అరౌండ్ 700 BC, బట్ రీసెంట్ రీసెర్చ్ డేట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఐరన్ టు అరౌండ్ 200 BC ఆర్ ఈవెన్ ఎర్లియర్. సో ద ఎర్లీ వ్యూస్ హ్యావ్ గేవ్ excessive emphasis to iron to the colonization of Ganga Valley, but new scholarship argues that iron was not only the factor behind the expansion of the population. సో ఐరన్ మాత్రమే ఈ పాపులేషన్ ఎక్స్పాన్షన్కి రీజన్ కాదని మన స్కాలర్స్ అంతా కూడా ఆర్గ్యూ చేస్తున్నారు అనమాట. సెటిల్మెంట్స్ అండ్ టెరిటరీస్ చూస్తే with the intensification of agriculture, later Vedic people led a settled life leading to formation of territorial units. సో అగ్రికల్చర్ ఇంటెన్సిఫికేషన్ జరిగిన తర్వాత లేటర్ వేదిక్ పీపుల్ అంతా కూడా ఒక సెటిల్ లైఫ్ అనేది లీడ్ చేశారనమాట, టెరిటరియల్ యూనిట్స్ ఫామ్ చేస్తూ. సో ద టర్మ్ జనపద రిఫరింగ్ టు టెరిటరీస్ ఫౌండ్ ఇన్ ద బ్రాహ్మణాస్ డేటెడ్ టు 800 BCE. సో జనపదం అనేది ఒక టెరిటరీకి సంబంధించింది అనమాట. ఇది బ్రాహ్మణాస్లో ఉంది. సో దెర్ ఆర్ మోర్ దాన్ 1000 signs of painted graveyard culture in this area, suggesting that new settlements came up and upper Ganga valley was densely populated. సో పెయింటెడ్ గ్రేవేర్కి సంబంధించి ఆ కల్చర్కి సంబంధించి 1000 sites అనేది కనుక్కున్నారనమాట అప్పర్ గంగా వ్యాలీలో. సో ఈ రీజన్ అంతా కూడా డెన్స్లీ పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది. సో పీపుల్ లివ్డ్ ఇన్ ఎయిదర్ ఇన్ మడ్ బ్రిక్స్ ఆర్ హౌసెస్ విత్ వాటిల్డ్ అవుట్ వాల్స్. ద ఫౌండేషన్ ఆఫ్ ద టౌన్స్ అండ్ మస్ట్ హ్యావ్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ ద లేటర్ వేదిక్ పీరియడ్. సో పీపుల్ అంతా కూడా మడ్ బ్రిక్స్ యూజ్ చేసి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, అలాగే గుడిసెలు కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు అనమాట. సో ఇక్కడ వీటన్నిటికి కూడా టౌన్స్కి ఫౌండేషన్గా లేటర్గా ఈ వేదిక్ పీరియడ్లో టౌన్స్గా మారిపోయాయి అనమాట ఈ ఫౌండేషన్స్ అన్నీ కూడా. సో ఈ పీరియడ్లోనే ఇంటెన్స్ ఇంటరాక్షన్స్ అనేది జరిగేదన్నమాట. సో ద టర్మ్ నగర
referring to commercial quarters is found in the later Vedic texts. So however, language towns appeared only at the end of the Vedic period. The sites of Hastinapura and Kosambi are considered proto-urban settlements. So Hastinapura, Kosambi and proto-urban settlements సంబంధించిన sites. So the material culture of this period shows more diversity and as an improvement over the early Vedic period. It can be surmised that there was surplus production to support various classes such as chief, princes and priests. So మనకి వేరే సర్ప్లస్ ప్రొడక్షన్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు లైక్ చీఫ్, ప్రిన్సెస్, ప్రీస్ట్ క్లాస్ కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ పొలిటికల్ ఆర్గనైజేషన్ చూస్తే ఎర్లీ వేదిక్ ఏజ్లో ట్రైబల్ పాలిటిక్స్ డామినెంట్గా ఉండేవి. కింగ్ వాజ్ ఎలెక్టెడ్ బై అసెంబ్లీస్. అసెంబ్లీస్ ఎలెక్ట్ చేసుకునేవి. లేటర్ వేదిక్ పీరియడ్ అంతా కూడా అసెంబ్లీస్ బికమ్ లెస్ ఇంపార్టెంట్ అండ్ పవర్ ఆఫ్ ద కింగ్ ఇంక్రీజ్డ్. పవర్ ఏమో కింగ్ ఇంక్రీజ్ అయ్యనమాట. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అసెంబ్లీ కార్డ్ విధాత డిసపియర్డ్. సో అసెంబ్లీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ విధాత ఏమో డిసపియర్ అయిపోయింది. లైక్ వెల్ సమితి సభ కంటిన్యూ అయింది ఈ పీరియడ్లోనే. ద డెవలప్మెంట్ ఆఫ్ లార్జ్ కింగ్డమ్స్ రెడ్యూస్ ద పవర్ ఆఫ్ అసెంబ్లీస్. లార్జ్ కింగ్డమ్స్ ఏమో రెడ్యూస్ అయిపోయినాయి, పవర్ ఆఫ్ అసెంబ్లీస్ రెడ్యూస్ చేశాయి అనమాట. సో రాజన్ వాజ్ ద లీడర్ హూ లెడ్ ద ఆర్మీ ఇన్ ద బ్యాటిల్. సో రాజా అంటే బ్యాటిల్ని లీడ్ చేసే ఆయన. ద కాన్సెప్ట్ ఆఫ్ సామ్రాజ్య డెవలప్డ్ అండ్ దే సజెస్ట్ ద ఇంక్రీజ్ ఇన్ ద పవర్ అండ్ అంబిషన్ ఆఫ్ ద కింగ్. సో సామ్రాజ్యం అనేది ఈ కాన్సెప్ట్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో ద లెజిటిమేషన్ ఆఫ్ కింగ్షిప్ బికమ్ ఇంపార్టెంట్ విత్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ వేరియస్ సాక్రిఫైసెస్ సచ్ ఎస్ వజపేయ అండ్ రాజసూయ. ద కింగ్ డెవలప్డ్ మోర్ కంట్రోల్ ఓవర్ ద టెరిటరీ, పీపుల్ అండ్ రిసోర్సెస్. ద పురోహిత విచ్ మీన్స్ వన్ హూ ప్లేసెస్ ద కింగ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ బికమ్ ఇంపార్టెంట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పాలిటీ అండ్ కింగ్షిప్. సో పురోహిత అంటే సో రాజగురువులా ఉండేవారు. సో ఆయన పాలిటీ కింగ్షిప్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడేవారు. సో మొనార్కీ డెవలప్డ్. ద రాజన్ బికేమ్ ద కంట్రోల్ ఆఫ్ సోషల్ ఆర్డర్. సో మొనార్కీ డెవలప్ అయింది. రాజన్ ఏమో సోషల్ ఆర్డర్గా కంట్రోల్ చేసేవాళ్ళు. సో స్ట్రౌత సాక్రిఫైసెస్ కూడా ఉండేవన్నమాట. స్ట్రౌత అంటే బెనిఫిట్స్ని పొందడానికి చేసే సాక్రిఫైసెస్. ఇదంతా కూడా రిసోర్సెస్ కంట్రోల్ చేయడానికి ఉన్నాయి. సో ద కింగ్స్ ప్రెజెంటెడ్ కౌస్, హార్సెస్, చారియట్స్, గోల్డ్ క్లాత్స్ అండ్ ఫీమేల్ స్లేవ్స్ టు ద ప్రీస్ట్. కింగ్ ఏమో ఆవుల్ని, గుర్రాలని, చారియట్స్ని, గోల్డ్ని, క్లాత్స్ని, ఫీమేల్ స్లేవ్స్ని కూడా ఇచ్చేవాళ్ళు అనమాట ప్రీస్ట్కి. సో ఆత్రేయ బ్రాహ్మణ సేస్ దట్ కింగ్ హ్యాస్ టు ప్రొవైడ్ 1000 pieces of gold carried to the brahmana who honored him. Thus the priest became important in the formation of polity and royalty. Next, the terms such as rashtra to denote territory and raja meaning sovereign power appeared. ద టర్మ్ సచ్ యాస్ రాష్ట్ర టు డొనేట్ టెరిటరీ. సో రాష్ట్ర అంటే ఒక టెరిటరీ అనమాట. రాజ్య మీనింగ్ సావరెన్ పవర్. ఇదంతా కూడా అపీర్ అయింది. ద కింగ్ రిసీవ్డ్ వాలంటరీ ఆర్ కంపల్సరీ కంట్రిబ్యూషన్ కాల్డ్ బలి ఫ్రమ్ ద పీపుల్. ప్రజల నుంచి కింగ్ ఏమో వాళ్ళ కంపల్సరీ కంట్రిబ్యూషన్ లేకపోతే వాలంటరీగా వాళ్ళు ఇచ్చే బలిగా తీసుకునేవాళ్ళు అనమాట. సో సచ్ వాలంటరీ కంట్రిబ్యూషన్స్ బికమ్ ట్రిబ్యూట్స్. Mahabharata offers clues to historical development and is suggestive of the power struggle to control the territories. The Ramayana too is suggestive of the Aryan expansion and encounters with native people in the forest. సో ఆర్యన్ మహాభారత కూడా ఈ హిస్టారికల్ డెవలప్మెంట్ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట. పవర్ స్ట్రగుల్ టెరిటరీస్ మధ్య. అలాగే ఆర్యన్ పీపుల్ ఎక్స్పాండ్ అయ్యి ఆ లోకల్గా ఫారెస్ట్లో ఉన్న ట్రైబల్ నేటివ్స్తోనూ వాళ్ళతోనూ ఎన్కౌంటర్ అనేది జరిగింది అని మనకి తెలుస్తుంది. సో ద టెరిటరియల్ ఫార్మేషన్స్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ లీనియేజెస్ బికమ్ స్ట్రాంగర్ during the later Vedic period. Romila Thapar characterized the development in the first millennium BC as the movement from the lineage to state. The development of state level political organization emerged only after 500 BC and the later Vedic society was therefore in transition. So several lineages become more territorial and settled in later Vedic age. This is evidenced by the term Janapada. So the later Vedic age period lo మోర్ టెరిటరియల్ అండ్ సెటిల్ లైఫ్ అనేది ఉందన్నమాట. సో దాన్ని జనపద అంటారు. సో ద మిడ్ ఫస్ట్ మిలీనియం బీసీ హ్యాడ్ పొలిటికల్ ఆర్గనైజేషన్ సచ్ యాస్ రాజ్య అండ్ గణ సంఘాస్ అండ్ దీస్ ఇన్స్టిట్యూషన్ డెవలప్డ్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్. సో రాజ్యాస్, గణ సంఘాస్ అన్నీ కూడా నెక్స్ట్ లేటర్ వేదిక్ పీరియడ్లో డెవలప్ అయిన అనమాట. సో ఇవన్నీ కూడా లేటర్ వేదిక్ పీరియడ్లో డెవలప్ అయిన ఇన్స్టిట్యూషన్స్. లీనేజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ డిసెండెడ్ ఫ్రమ్ ఏ కామన్ యాన్సెస్టర్. సో లీనేజ్ అంటే వారసత్వం అనమాట, కామన్ యాన్సెస్టర్ నుంచి వచ్చేది. As we saw earlier, the clans of Bharatas and Purus combined to form the Kurus. సో ఇంతకుముందు చూసినట్టు మనకి భరతాస్, పురుస్ కంబైన్ చేసి కురు క్లాన్ అనేది ఫామ్ అయింది. అలా పంచాలాస్తో కలిపి గంగా యమునా డోవ్ని కంట్రోల్ చేస్తున్నారు అనమాట. సో పంచాల టెరిటరీ వాజ్ నార్త్ వెస్టర్న్ ఇన్ ఉత్తరప్రదేశ్. కురు పంచాలాస్ బికమ్ అయిన మేజర్ ఎథ్నిక్ గ్రూప్ అండ్ హస్తినాపుర బికమ్ దేర్ క్యాపిటల్. సో కురు పంచాలాస్ కలిపి హస్తినాపుర్ని క్యాపిటల్ చేసుకున్నారు. సో అలాగే మనకి వార్ బిట్వీన్ కౌరవాస్, పాండవాస్ అనేది జరిగింది.
ఇదే థీమ్ ఆఫ్ మహాభారత. బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు ద క్లాన్ ఆఫ్ కురుస్. వాళ్ళు కురు క్లాన్కి సంబంధించిన వాళ్ళే. సో వాళ్ళు బ్రదర్స్ అవుతారు అనమాట, కౌరవాసు పాండవాసు. అయినా కానీ వాళ్ళు ల్యాండ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి నిరాకరిస్తే సో యుద్ధం అనేది జరుగుతుంది పంచ పాండవులకి 100 మంది కౌరవులకి, మహాభారత యుద్ధం. సో ట్రెడిషన్ సేస్ దట్ హస్తినాపుర వాస్ ఫ్లడెడ్ అండ్ ద కురు క్లాన్ మూవ్ టు కౌసంబి నియర్ అలహాబాద్. సో హస్తినాపుర క్యాపిటల్ అనేది ఫ్లడ్స్ వచ్చాయని, సో అక్కడ నుంచి పీపుల్ కురు క్లాన్ అంతా కూడా కౌసంబికి అలహాబాద్ దగ్గరికి మూవ్ అయినారని తెలుస్తుంది అనమాట. అలాగే సాక్రిఫైసెస్, రిచువల్స్ ఇంపార్టెన్స్ గెయిన్ చేశారు లేటర్ వేదిక్ సొసైటీలో. కింగ్ అనేది చాలా ఇండిపెండెంట్ అయ్యారు. అలాగే రిచువల్స్ అన్నీ కూడా డామినేట్ చేశాయి కింగ్షిప్ని. అలాగే పవర్ని, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రాజన్యాస్, బ్రాహ్మణాస్ అని పెరిగింది. వైల్ డిస్టాన్సింగ్ ద కింగ్ ఫ్రమ్ హిస్ అశ్వమేధ యాగా ఇన్వాల్వ్డ్ లెటింగ్ ఏ హార్స్ లూస్ ఇన్ టు ద ఏరియాస్ వేర్ ఇట్ మూవ్డ్ ఫ్రీలీ. This was an assertion that the thought of the king was recognized and a battle ensued when the horse was challenged. ఒక హార్స్ని అశ్వమేధ యాగం అంటే ఒక హార్స్ని పూజ చేసి రిచువల్గా వదిలేస్తారన్నమాట. సో ఆ హార్స్ ఏ టెరిటరీకి అయితే వెళ్ళిపోతుందో ఆ టెరిటరీ అంతా కూడా కింగ్కి అన్నట్టుగా ఉంటుంది. సో ఎవరైతే హార్స్ని స్టాప్ చేయాలని చూస్తే వాళ్ళతో ఫైట్ చేసి ఆ టెరిటరీని అక్వైర్ చేసుకుంటారు. సో అది అశ్వమేధ యాగం. వాజ్పేయి రిచువల్ ఇన్వాల్వ్ చారియట్ రేస్ అనేది వాజ్పేయి అనేది రిచువల్ అనమాట. సో ఇన్నోవేటివ్ మోడ్స్ ఆఫ్ రిచువల్స్ హెల్ప్ టు ఇంక్రీస్ ద పవర్ ఆఫ్ ద కింగ్. ఈ రిచువల్స్ ద్వారా కింగ్ యొక్క పవర్ ఇంక్రీజ్ చేసుకునేవాళ్ళు అనమాట. నెక్స్ట్ సోషల్ ఆర్గనైజేషన్ చూస్తే మనకి సోషల్ ఆర్గనైజేషన్ లేటర్ వేదిక్ పీరియడ్లో మచ్ మోర్ క్లియర్లీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద రిఫరెన్స్ ఆఫ్ వేదిక్ డేస్. సో సోషల్ డివిజన్స్ ఆఫ్ వర్ణ బికేమ్ మోర్ ఎస్టాబ్లిష్డ్. టీచింగ్ వాజ్ సీన్ యాజ్ ద ఆక్యుపేషన్ ఆఫ్ ద బ్రాహ్మణస్. సో బ్రాహ్మణ్స్ అంతా కూడా టీచింగ్ చేసేవాళ్ళు. వైఫ్స్ ఆఫ్ బ్రాహ్మణస్ అండ్ కౌస్ వర్ గివెన్ ఇంపార్టెంట్ స్టేటస్. సో రాజజ్ఞ రిఫర్స్ టు క్షత్రియాస్ అండ్ దేవర్ వ్యారియస్ అండ్ రూలర్స్ హూ రిసీవ్డ్ బాలి యాజ్ ట్యాక్స్. బలిని ట్యాక్స్గా తీసుకుని రాజన్యాస్ అంతా కూడా క్షత్రియాస్గా రిఫర్ చేసేవాళ్ళు అనమాట. అలాగే స్ట్రైకింగ్ చేంజెస్ కూడా జరిగాయి అనమాట వర్ణ సిస్టంలో మనకి. దెర్ వాజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రివిలేజెస్ ఆఫ్ ద 2 higher classes, the brahmanas and kshatriyas at the cost of vaishyas and sudras. So in the panchavimsa brahmana, the kshatriya is placed first, higher than the brahmana, but in the shatapada brahmana, the brahmana is placed higher than the kshatriya. సో పంచవింశ బ్రాహ్మణలో క్షత్రియాని ఫస్ట్ ప్లేస్లో ఉంచారు. సో బ్రాహ్మణ కంటే హై ప్లేస్ అనమాట. సో శతపథ బ్రాహ్మణ is placed higher than kshatriya. In the later Vedic society, importance of purohita is stressed. As mentioned in the Vedic text, kshatriyas challenged brahmanical supremacy and their exclusive privilege of entering the ashramas, a regulated 4-stage life namely brahmacharya, grihastha, vanaprastha, sannyasa. The outcome of this was the birth of Jainism, Buddhism and Ajivika. సో బ్రాహ్మణసే హైయెస్ట్ క్లాసెస్గా ఉండేది. తర్వాత క్షత్రియాస్ కూడా ఆ బ్రాహ్మణికల్ సుప్రమసీని ఛాలెంజ్ చేశారనమాట. సో బ్రాహ్మణస్ 4 స్టేజ్ లైఫ్ని వాళ్ళు ఆశ్రమాస్గా అనేవాళ్ళు. దాన్ని ఒకటేమో బ్రహ్మచర్యం అంటే పుట్టినప్పటి నుంచి బ్రహ్మచర్యం అనేది ఉంటుంది. తర్వాత గృహస్థ అంటే మ్యారేజ్ చేసుకొని సెటిల్ లైఫ్ అనేది ఉంటుంది. సో మ్యారేజ్ తర్వాత వనప్రస్థం, వాళ్ళు మ్యారేజ్ అయిపోయిన తర్వాత సో అడవిలో ఆశ్రమం నిర్మించుకొని అక్కడ బతికేవాళ్ళు అడవిలో. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి చైల్డ్ కలిగిన తర్వాత సో ఎండ్ ఆఫ్ ద ఏజ్లో వచ్చి సన్యాసం తీసుకొని బతికేవాళ్ళు అనమాట. అన్ని వదిలేసి సన్యాసం స్వీకరించేవాళ్ళు. సో ఈ విధంగా 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండేదన్నమాట. సో ఈ అన్నిటి మధ్య కాంట్రవర్సీ, ఛాలెంజెస్ అనేది క్షత్రియాస్ వీటన్నిటిగా జరుగుతుండడం మధ్య బ్రాహ్మణికల్ సుప్రమసీ అనేది ఉండడం వల్ల సో కొత్త రిలీజియన్స్ కూడా పడతాయి అనమాట. లైక్ జైనిజము, తీర్థంకరాస్, అలాగే బుద్ధిజము, అజీవికజం అనేది ఎమర్జ్ అయినాయి. ద సిస్టమ్ ఆఫ్ 4 వర్ణాస్ హ్యాడ్ టేకెన్ డీప్ రూట్ అండ్ బికేమ్ రిజిడ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్. 4 వర్ణాస్ అనేది డీప్ రూట్గా వెళ్ళిపోయింది అనమాట. సో పాపులారిటీ ఆఫ్ రిచువల్స్ బ్రాహ్మణాస్కి పవర్ అటైన్ చేయడానికి పెరిగిపోయింది. అలాగే బ్రాహ్మణాస్ చాలా ఇంపార్టెంట్ అయ్యారు అనమాట. కింగ్స్ ఏమో సపోర్ట్ చేశారు వాళ్ళకి కూడా, బ్రాహ్మణులకి. సో ఆల్దో దే హ్యాడ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ రాజన్యాస్, ద వారియర్ నోబెల్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ ద్విజ, twice one people, and Upanayana was limited to the upper sections of the society. So this ceremony marked the initiation for education. The 4th Varna was denied this privilege and the Gayatri Mantra could not be recited by Sudras. So 4th వర్ణమైన శూద్రులకి వేదాలు పఠనం చేయడానికి అలాగే గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం అనమాట. సో వేదాలు చెప్పేటప్పుడు చదువుతారు ఇది. సో ఈ మంత్రాన్ని వాళ్ళకి అంటే గాయత్రి మంత్రాన్ని శూద్రులు పలకడానికి అలో చేసేవాళ్ళు కాదు.
సో ఉమెన్ వర్ ఆల్సో డినైడ్ ఉపనయన అండ్ గాయత్రి మంత్ర. ఉమెన్కి కూడా ఉపనయనము గాయత్రి మంత్రము జరగదన్నమాట. సో ద కింగ్ అసర్టెడ్ హిస్ అథారిటీ over 3 varnas. The Aitreya Brahmana refers to the Brahmana as the seeker of support, and he could be removed by the king from his position. Certain craft groups managed to attain higher status. For example, Rathakaras, the chariot makers, had the right to wear the sacred thread. Vaishya referred to the common people. They were involved in agriculture, cattle breeding, and artisans. Later they became traders. Vaishyas paid tax to the kings. Some social groups were placed in rankings even below the Sudras. So the idea of Gotra emerged in the later Vedic period. The Gotra literally means copen, and it referred to as a group of people from a common ancestors. So common ancestors వచ్చేది గోత్రం అని పిలుస్తాం అనమాట. సో ద పర్సన్స్ ఆఫ్ సేమ్ గోత్ర వర్ కన్సిడర్డ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఒకే గోత్రం ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అనమాట. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ కన్సిడర్ చేస్తారు. సెవరల్ యూనిలినియల్ descent groups existed from with common ancestors. Several related clans from the tribe. So family, thus household became more structured, which means it becomes more organized. The family was an important social unit. The family was patriarchal with patrilineal descent. The relations within the family were hierarchical. సో రిలేషన్స్ అన్నీ కూడా హైరార్కియల్గా ఉండేది. సో పాలిగేనీ అంటే మెనీ వేస్ని తీసుకోవడం అనేది ప్రివిలెంట్గా ఉండేది. సెవరల్ హౌస్ హోల్డ్ రిచువల్స్ వర్ ఆల్సో డెవలప్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ద మ్యారీడ్ మ్యాన్ విత్ హిస్ వైఫ్ వాజ్ ద యజమాన. సో మ్యారీడ్ మ్యాన్ హిస్ వైఫ్ని యజమాన అని పిలిచేవారు అనమాట. So the concept of ashramas referring to various stages of life are not well established in this system. So while brahmacharya, grihastha and vanaprastha are mentioned, sannyasa had not developed. Next, women. The status of women declined in the society as the society became more constructed and the patriarchal family became more important. In the family, the father was head. The right of the primogeniture was strong. So women had participated in rituals in the Vedic period. They were excluded in the later Vedic period. So daughters are spoken of a source of trouble. Their work was to look after the cattle, milking animals and fetching water. Economy చూస్తే మనకి economic activities of this period were quite diversified. Agriculture, pastoralism and craft production and trade contributed to the economic development. Agricultural activities increased during the later Vedic period. So Satapada Brahmana mentions rituals related to ploughing undertaken by the kings. This suggests the importance given to cultivation by the rulers and shift to agriculture to support the increasing population. The god Balrama is depicted with a plough, which suggests the importance of cultivation. So the Vedic people cultivated barley and rice and wheat. Wheat was staple food for Punjab region. So the Vedic people began to use rice in Ganga, Yamuna, Doab. The use of rice rather than wheat is noticed in the Vedic rituals. Pastoralism. So pastoralism continued to be important. Cattle were considered sacred. They became part of exchange and redistribution. The offering of cattle was part of Dakshina. Continued pastoralism supplemented agriculture. Next, craft production. You say arts and crafts proliferated during the later Vedic age, and craft specialization took deep roots. When compared to early Vedic period, since more occupational groups are mentioned in this period, evidence of iron work is noticed from about 200 BC. Metals such as copper, tin, gold, bronze, lead are mentioned. These metals were smelted and worked by specialized groups. The copper objects were used for making weapons for war and hunting. Weaving was undertaken by women. Leather work, pottery, carpentry were well known. The terms such as Kulala referring as potters and Urna Sutra referring to wool appear. So bow makers, rope makers, arrow makers, hairdressers and stone breakers, physicians, goldsmiths, astrologers are some of the specialized professional groups mentioned in the text. So ఈ ప్రొఫెషన్స్ అన్నిటి గురించి, పాటర్స్ గురించి, వూల్ అపియర్స్ గురించి, అలాగే బో మేకర్స్, రోప్ మేకర్స్, వీటన్నిటి గురించి కూడా మెన్షన్ చేసింది అనమాట టెక్స్ట్లో. అలాగే ఫిజిషియన్స్, వాషర్మెన్, హంటర్స్, బోట్ మ్యాన్, ఆస్ట్రాలజర్ కూడా మెన్షన్ చేసింది. లైక్ ఎలిఫెంట్ కూడా మెన్షన్ చేసింది, దాని అథర్వవేదలో ఉంది. అలాగే ఎలిఫెంట్ కీపర్, ద ఇంక్రీజ్ ఇన్ డిఫరెన్స్ టు సచ్ గ్రూప్స్ ఇండికేట్స్ సొసైటీ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్. Next, performance of Vedic sacrifices were also a type of service providers. So Vedic sacrifices perform చేసే వాళ్ళు కూడా ఒక టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట. The priest played an important role in legitimating the role of king through various rituals. Wealth was measured in terms of cattle and animals. There is a mention of offering of 20 camels, 100 gold necklaces and 100 horses and 10,000 cows as dakshina. So dakshina గాను 20 camels, 100 gold necklaces, 300 horses, 10,000 కౌలు దక్షిణగా ఇచ్చినట్టు కూడా మనకి మెన్షన్ చేసింది. ట్రేడ్ అండ్ ఎక్స్చేంజ్ చూస్తే ట్రేడ్ అండ్ ఎక్స్చేంజ్ అనేది లేటర్ వేదిక్ ఏజ్లో డెవలప్ అయింది బాగా. సో మెటీరియల్ కల్చర్ ఫౌండ్ అయింది. ఫండ్ ఇన్ ఆర్కియాలజికల్ సైట్స్ రివీల్ ద మాన్యుమెంట్స్, కమోడిటీస్ అండ్ మెటీరియల్స్. సో సైట్స్లో మనకి ఈ కమోడిటీస్ మెటీరియల్స్ అన్నీ కూడా దొరికాయి.
స్పెషలైజ్డ్ క్యారవన్ ట్రేడర్స్ ఎగ్జిస్ట్, అంటే స్పెషలైజ్డ్ క్యారవన్ తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కాయిన్స్కి సంబంధించి ఎవిడెన్సెస్ దొరకలేదు. అలాగే బార్టర్ సిస్టమ్ అనేది మీడియా ఆఫ్ ఎక్స్చేంజ్గా ఉండేది. సో ఇంట్రొడక్షన్ ఆఫ్ కాయిన్స్ అనేది కూడా జరిగిందనమాట. నెక్స్ట్ రిలీజియస్ ఫెయిత్ అండ్ బిలీఫ్ సిస్టమ్ చూస్తే మనకి లేటర్ వేదిక్ పీరియడ్లో అప్పర్ గంగా డోబ్లో ఆర్యన్ కల్చర్కి సెంటర్గా ఉండేది. ఈ రీజన్లోనే ల్యాండ్ ఆఫ్ కురు పంచాలాస్ అని పిలిచేవాళ్ళు ఆ రీజన్ అంతా కూడా. వేదిక్ గాడ్స్ లైక్ అగ్ని, ఇంద్ర చాలా ఇంపార్టెన్స్ అనేది ఉండేది వాళ్ళకి. అలాగే కింగ్ని ప్రజాపతి అని పిలిచేవాళ్ళు, మెయిన్ డేటి. రుద్ర ద గాడ్ ఆఫ్ రిచువల్స్గా పిలిచేవాళ్ళు. ఈయన శివుడు, రుద్రుడు అంటాము. సో రుద్రాభిషేకం కూడా చేస్తారు శివుడికి. సో రుద్ర అంటే శివ. సో ద సత్పథ బ్రాహ్మణ లిస్ట్ ద నేమ్స్ ఆఫ్ రుద్ర యాజ్ పశునాంపతి, సర్వభవ అండ్ బహికాస్. సో పశునాంపతి అంటే పశుపతి, అంటే పశువులన్నిటికీ కూడా గాడ్ అని. అలాగే సర్వభవ అండ్ బహికాస్ అని కూడా పిలిచారు మన శివని. దీన్ని మెన్షన్ చేసి సత్ప్రత బ్రాహ్మణ. సో విష్ణు వాస్ కన్సిడర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ పీపుల్. సో విష్ణు పీపుల్ని ప్రొటెక్ట్ చేసే గాడ్గా కన్సిడర్ చేసేవాళ్ళు. అలాగే విష్ణు ఇన్కార్నేషన్కి సంబంధించి రిఫరెన్సెస్ ఏం లేవన్నమాట అప్పటి వరకు కూడా. ఈచ్ వర్ణకి ఓన్ డిటీస్ అనేది ఉండేవాళ్ళు. సో రిచువల్స్ చూస్తే మనకి రిచువల్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా అనేది సొసైటీలో. ఇట్ వాస్ బిలీవ్డ్ దట్ రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్ కుడ్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవి. రిచువల్స్ అన్నీ కూడా చాలా కాంప్లెక్స్ అయ్యేవి, రిక్వైర్డ్ మోస్ట్ రిసోర్సెస్ అండ్ టుక్ లాంగర్ టైమ్. This indirectly reflects the demand for rituals and the formation of elite groups who could spend more resources on rituals and sacrifices. The correct performance of rituals was stressed. Stress was laid on paying dakshina. Numerous rituals were prescribed for solving all kinds of day-to-day problems. The resort to rituals and sacrifices solution for problems led to the view that material wealth could achieve anything. The ideas in the Upanishads argue against such a view and stress the importance of realizing the Atman or inner self. Such degeneration of rituals and the material-oriented nature of the priest created dissension and led to the development of the heterodox faiths such as Buddhism and Jainism, which emphasized correct human behavior and discipline. Next, philosophy and education. The disciplines of philosophy, literature and science developed in this period. Various branches of learning such as literature, grammar, mathematics, ethics and astronomy developed. So education was limited to males. The development of Vedic texts and importance given to pronunciation, grammar and oral transmission suggests training in utterances and memorization as a part of the Vedic system of education. The development of various systems of text could be considered as developing solutions for certain mundane issues and a quest for knowledge. So Aranyakas were considered concerned with the priests who were in the forest. Upanishads, which means to sit to nearby texts with philosophical inquiries, were composed during this period. They were also referred to as Vedanta since they are attached to the last part of the Vedic text. Satyamev Jyoti is from the Mundaka Upanishad. They lay stress on knowledge and the relation on the self or Atman and Brahman, the supreme being. Meditation cycle after birth and death. They convey the ideas of karma, the good conduct, self-restraint and mercy and generosity as virtues. Despite the ritual dominated aspects of Vedic life, some seeds were in pursuit of knowledge and virtuous conduct. Next, other aspects of life చూస్తే later Vedic culture has evidence of music and fine arts. Music instruments such as lute, flute and drum are referred to in the text. With the development of cultivation and pastoralism, different types of food and drinks were made of grain, milk, ghee and plants were consumed. సో ఈ డ్రింక్స్ వీటితో తయారు చేసిన కూడా కన్జ్యూమ్ చేసేవాళ్ళు. అలాగే ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట మనకి. సిల్క్ ఆర్నమెంట్స్ ఆఫ్ మెటల్, గోల్డ్ అండ్ కాపర్ యూస్ చేసినట్టు, అలాగే మెటల్ మిర్రర్స్ కూడా యూస్ చేసినట్టు మనకి ఉన్నాయి. ఆర్కియాలజికల్ సైట్స్ హ్యావ్ అన్కవర్డ్ బీడ్స్ అండ్ ornaments at the fabrication of glass beads was developed in the later part of the Vedic period. So characteristics of later Vedic society చూస్తే later Vedic period is marked by lineages of clans, small kingdoms developed in many parts of Ganga Valley. గంగా వ్యాలీలో క్లాన్స్, స్మాల్ కింగ్డమ్స్ అన్నీ డెవలప్ అయ్యాయి అనమాట. సో ఇదంతా కూడా 600 BCలో స్టేట్ డెవలప్ అయింది. సో ద ఐడియా ఆఫ్ జనపద అండ్ రాష్ట్ర యాజ్ అ టెరిటోరియల్ యూనిట్స్ హ్యాడ్ డెవలప్డ్. The Raja wielded much power and social divisions began to strike deep roots. The Varna system had developed well. వర్ణ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అయిందనమాట. రాజాకేమో పవర్ ఎక్కువ ఉంది, సోషల్ డివిజన్స్ కూడా డీప్ రూట్లో అయినాయి అనమాట. సో ఈ వీడియోతో కంప్లీట్ అయిపోయింది ఈ చాప్టర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మిగతా ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.